హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మునక్కాయల మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూద్దాం. ముందుగా నేను 5 మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని అలా తోలు తీసుకొని పెట్టుకున్నాను. ఓ బౌల్లో తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేయండి. ఇంకా స్టవ్ పైన పెట్టుకొని తగినంత ఉప్పు వేయండి. చూడండి, నేను ఉప్పు వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇంకా మునక్కాయ ఒక 70% ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, ఆల్మోస్ట్ మునక్కాయలు ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకోండి, మెత్తగా ఉడికించుకోకండి, మళ్ళీ మసాలా కూడా ఉడకాలి కాబట్టి. ఇంకా మనము మునక్కాయలు ఉడికిపోయాయి కాబట్టి ఆ వాటర్ అనేది నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు పారబోయకండి, ఇదే వాటర్ మసాలా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎలా అయితే చేస్తున్నా మీరు కూడా అలానే చేయండి. కర్రీ మటుకు సూపర్. ఇంకా నేను శనగింజలు వేయించుకొని పెట్టుకున్నాను ముందుగానే, కొన్ని వేయండి. ఇంకా పెనం తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, మెంతులు తగినన్ని వేసుకోండి. అంటే మీ క్వాలిటీ బట్టి మునక్కాయలు ఎన్ని వేస్తున్నాను అలా అనేసి మెంతులు ఎక్కువ వేయద్దు. ఇంకా వేగిపోయాయి. ఇంకా వేగిపోయాక మనం మసాలా చేసుకుంటున్నాం కదా, దాంట్లో వేసుకోండి. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఎలానో తెలుసు, ఉప్పు, కారం అవన్నీ. చూడండి, తగినంత పసుపు, కారం 1 టేబుల్ స్పూన్. ఇది కారం ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తక్కువగా ఉంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇంకా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. మీకు క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇంకా తగినంత ఉప్పు తక్కువ వేసుకోండి, ముందు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా హాఫ్ ఆనియన్ కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇది పేస్ట్ చేసుకోండి మిక్సీలో పెట్టుకొని. ఇంకా పేస్ట్ అయిపోయాక తగినంత చింతపండు, చిన్న సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని నానబెట్టుకోండి. చూడండి, నానిపోయింది. ఆ చింతకాయ నేను వేస్తున్నాను. చూడండి, నేను కొంచెమే వేస్తున్నాను, ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. పులుపు తక్కువ ఉంటే నేను ఎంత వేసానో అదంతా వేసేయండి. ఇంకా ఒక సైజ్ అంత టమాటా కట్ చేసుకొని పెట్టుకోండి, ఆ టమాటా కూడా వేస్తున్నాను. ఇంకా పేస్ట్ చేసుకోండి మిక్సీలో పెట్టి. చూడండి, ఈ టైప్గా పేస్ట్ చేసుకోండి మసాలా, ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఏదైతే మనం బౌల్ తీసుకున్నామో ఆ బౌల్లో తగినంత నూనె వేసుకోండి. ఇంకా సాసవులు, ముందు జీలకర్ర మనం ఫ్రై చేసాం కాబట్టి మళ్ళీ జీలకర్ర వేయద్దు. ఇంకా తెల్లగడ్డలు, కరివేపాకు తగినన్ని. ఇంకా ఇవి వేగిపోయాక మనం ఏవైతే మునక్కాయలు ఉడకబెట్టుకున్నామో ఆ మునక్కాయలు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ మునక్కాయలు ఒక 2 మినిట్స్ వేగితే చాలు. ఇంకా మనం ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలా మునక్కాయలో వేసేయండి. సిమ్లో పెట్టండి, హైలో పెట్టకండి, మాడిపోతాయి మునక్కాయలు కూడా. ఇంకా మనం ఏవైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ కూడా మిక్స్ చేస్తాను. చూడండి, ఇంకా ఈ మసాలా వేసాను కదా, అందుకని బాగా మిక్స్ చేస్తున్నాను కొంచెంసేపు, ఒక 1 మినిట్. ఇంకా మనం ఏవైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటర్ నేను మిక్సీ బౌల్లో వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే మిక్సీ బౌల్లో కొంచెం మసాలా అనేది ఉంటుంది కదా, ఆ మసాలా కూడా దాంట్లో వేసేయండి. అంటే వేస్ట్ చేయకుండా వేసేయండి. చూడండి, ఉడుకుతుంది అది కూడా కొంచెం. ఇంకా మనం ఏవైతే వాటర్ తీసుకుంటామో ఆ వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది వేయద్దు, కూర బాగుండదు. ఏదైతే నేను ఇలా చేసి మీకు చూపిస్తున్నానో ఇలానే చేయండి. మునక్కాయల కూర మటుకు సూపర్గా ఉంటుంది, తినని వాళ్ళు కూడా తింటారు. చూడండి, ఈ టైప్ ఉండాలి పులుసు అనేది. ఇంకా ఆవిరి పడుతుంది చూడండి, మునక్కాయలు ఉడుకుతున్నాయి, మసాలా అంతా కూడా ఆ టైప్ చేసుకోండి. ఇంకా మనం ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే చాలు, ఉడికిపోతాయి మునక్కాయలు. సిమ్లో పెట్టండి, హైలో పెట్టకండి, ఎసురంతా ఇమిరిపోతుంది, మసాలా అనేది చిక్కబడిపోతుంది, పలసగా ఉండదు. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి మునక్కాయలు. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ టైపు ఉడికించండి, బాగుంటుంది.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మునక్కాయల కూర. చూడండి ఇంకా బాగా ఉడికాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. చూడండి ఈ టైప్లో చేసుకోండి మీరు కూడా. మునక్కాయల మసాలా చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.